ముందు వాడిని విడుదల చేయి. వెళ్ళావు ఏందలా చూస్తున్నావు? వదులుతావా లేదా? వదలను. ఆ రోజు వెంకట్రామయ్య గారిని భయపెట్టి ఇక్కడి నుంచి నీ కొడుకుని విడిపించుకుని వెళ్ళావు. ఈ సత్యన్న నువ్వనుకున్నట్టు పిచ్చోడు కాదు. ఈ హరిజనులు నువ్వు చెప్పినట్టు వినరు, నువ్వు ఆడమన్నట్టు ఆడరు. ఊరికే రెచ్చిపోకుండా మూసుకుని వచ్చిన దాన్నే వెనక్కి వెళ్ళు. ముందడుగు వెయ్యడమే తప్ప వెనకడుగు వెయ్యడం ఈ సింహాద్రికి అలవాటు లేదురా. సింహాద్రి చాలా ఎక్కువైందిరా నీకు ముసలాడా. నా ఒంటి మీద చెయ్యేశా. దానికి సరైన గుణపట్టం చెప్పేదాకా నిన్ను వదలను. డాడీ అజయ్, నేనున్నాను. నీకు మూడింది. రై పిచ్చోడా, నేను బయటకు వస్తే నిన్ను ప్రాణాలతో వదలను. బయటకు వస్తావనే ఆశ కూడా ఉందా నీకు? కోర్టులో నీ మీద సాక్ష్యం చెప్పించి నిన్ను ఉరి తీయించుకున్న వదలంరా. చూస్తుండగా నా కొడుకుని వీధుల్లో కొట్టుకుంటూ తీసుకెళ్లి సెల్లో పడేశాడు. అది తలుచుకుంటేనే నా ఒళ్ళంతా మండిపోతుంది. అంతేకాదన్నా, నా కొడుకుని విడిపించుకోవడానికి పోలీస్ స్టేషన్కి వెళితే అక్కడ కూడా నన్ను మెడపట్టి కట్టేశాడు. ఆ పోలీసులు హరిజనులు ఆ భరత్ గారిని సపోర్ట్ చేస్తున్నారు. ఆ అవమానాలన్నీ భరించి ఏవీ చెయ్యలేని దద్దమ్మలా ఇంటికొచ్చేశాను. అన్నా, నువ్వు డీజీపీకి ఫోన్ చేస్తావో హోమ్ మినిస్టర్ కు ఫోన్ చేస్తావో నాకు తెలియదు. స్టేషన్ లో ఉన్న నా కొడుకుని ఇప్పుడే రిలీజ్ చేయించి పోయిన నా గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. నాలో రగులుతున్న అగ్నిజ్వాల చల్లారాలంటే వాడి పొగరు అనగాలి, వాడి అంతు చూడాలి. సింహాద్రి, నువ్వెంత బాధపడతాడావో నేను గుడికంతే బాధపడతాడా. నీకు వాని మీద ఎంత పగుంటాదో దానికి 10 రెట్లు నాకుండాది. కానీ ఏం చేయగలమప్పా? ఏం చెయ్యలేని పరిస్థితుల్లో చెయ్యి కట్లేసినట్టయిపా. సీఎం గుడిక ఏమీ చెయ్యలేడు. ఈ కేసు కోర్టుకు పోవడం కంటే ఇక మనకు వేరే దారి లేదప్పా. నువ్వు ధైర్యంగా ఉండవు. నేను ఏదో ఒక జంతర్ మంతర్ చేసి నీ కొడుకు నిలిపిస్తా. ఎఫ్ఐఆర్లో ఆరోపించిన నేరాల ప్రకారం 302, 376 సెక్షన్ల కింద నేరం మోపబడిన ముద్దాయి అజయ్ను జ్యుడిషియల్ కస్టడీకి పంపమని ఆదేశం జారీ చేయడమైనది. దీని మీద సమగ్ర విచారణ జరిపి 10 రోజుల లోపల నివేదికను కోర్టుకు సమర్పించవలసిందిగా ఆదేశించడమైనది. మినిస్టర్, అజయ్ ని మెజిస్ట్రేటు జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. రూల్స్ ప్రకారం ఏం చేయాలో అదే చేస్తున్నారు. నువ్వు కోర్టులో మేనేజ్ చేస్తానన్నావు. మేనేజ్ చేయడం అంటే ఈ కేసు విచారణకు వచ్చినాక. విచారణ అంటే జ్ఞాపకం వచ్చింది సింహాద్రి. ఈ కేసులో కీలకమైన సాక్ష్య పిచ్చోడు. వాడిని ఎట్లయినా సరే కోర్టుకు రానికుండా చేయి. ఆ ఓటు నకరాలు చేస్తే వాడిని పూడ్చిపెట్టు. ఓకే మినిస్టర్. బయటకు వస్తావనే ఆశ కూడా ఉందా నీకు? కోర్టులో నీ మీద సాక్ష్యం చెప్పించి నిన్ను ఉరి తీయించుకున్న వదలంరా. బయటికండి, రాకపోతే మిమ్మల్ని అందరినీ చంపేస్తా.
ఏ గుడిసెలో ఉన్నా నాకు తీసుకొచ్చి అప్పగించండి. లేకపోతే నీ ప్రాణాలతో పాటు నీ గుడిసెలు కూడా తగలబెడతా. ఏయ్, కోర్టులో సాక్ష్యం చెప్తావరా? ఏయ్, పక్క తప్పుకోండి, లేకుంటే మిమ్మల్ని అందరినీ కాల్చేస్తా. ఏయ్! చంపండి, కొట్టి చంపండి, చంపండి. అబ్బా అబ్బా అబ్బో ఇప్పుడే అందిన వార్త. నీ లీగల్ కొడుకుని ఆ హరిజన వాడలో పిచ్చోడు ఆ జనం అందరూ కలిసి చంపేశారంట. ఏందిరా వాగుతున్నా? నా కొడుకు అజయ్ జుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. అది ఓల్డ్ న్యూస్, నేను చెప్పేది లేటెస్ట్ న్యూస్. నేను నిజమే చెప్తున్నారప్పా. వాడిని ముక్కలుగా నరికి చంపేశారట. నన్ను కూడా తరుపుకొచ్చారు. ఆ నల్లోడు, ఆ పిచ్చాడు, ఆ బండడు అందరూ కలిసి కత్తులతో నరికి ఖైమా చేశారు. కళ్ళు బయటకు వచ్చేసాయి, చేతులు కట్ చేశారు, కాళ్ళు నరికేశారు. వాడిని చూడాలంటే చాలా భయం వేసిందమ్మా. నా కొడుకు చితి ఆరక ముందే ఆ గిరిజన వాడ తగలడిపోవాలి. నా కొడుకు శవం బూడిద కాకముందే వాళ్ళందరి గుడిసెలు బూడిద కావాలి. చూసారా సార్ ఇళ్ళని ఎలా కాల్ చేశారు? అయ్యా అయ్యా తమరే రక్షించాలయ్యా. అయ్యా ఆ సింహాద్రి మా గుడిసెలన్నిటికీ నిప్పంటించి బుక్కిపాలు చేశాడయ్యా. పెళ్ళం బిడ్డలతో రోడ్లు పట్టామయ్యా. మీరే మమ్మల్ని కాపాడాలయ్యా, మీరే మమ్మల్ని కాపాడాలా. మీరందరూ ధైర్యంగా ఉండండి. అప్పా ఆ కాకి భర్తగాడు అగ్ని గుండం నీ పిండం అని పాడుతుంటే నా ఒంటి మీద రోమాలు 90 degrees లో నెక్కపరుచుకున్నాయప్పా. ఏంటా కొడకా? నా శత్రువు పాట పాడడానికి నీకు సిగ్గులేదు? ఏయ్, ఆ భరత్ తల తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పడేయండి. పోండి. మై గాడ్. హలో భరత్, మా డాడీ మినిస్టర్తో ఏదో మాట్లాడుతున్నారు. నేను చంపి తల తీసి తన కాళ్ళ దగ్గర పడేయమని రౌడీలకు చెప్తున్నారు. నువ్వు జాగ్రత్తగా ఉండు భరత్. స్వప్న, ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడంటారు. అది నువ్వు రుజువు చేశావు. హే, వాడు నీ అన్నని చంపాడే. బట్ డాడీ ఐ లవ్ హిమ్. లవ్వా? సిటీలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఈ పల్లెటూరు దాకా వచ్చింది. నా శత్రువుని ప్రేమించడానికి నీకు ఎంత ధైర్యమే? అత్యాచారాలకు దుర్మార్గాలకు మీకెంత ధైర్యం ఉందో నా స్వచ్ఛమైన ప్రేమకు అంత ధైర్యం ఏయ్! నా కొడుకుని పోగొట్టుకున్నాను. నువ్వు మళ్ళీ వాడిని మీట్ చేస్తే నిన్ను పోగొట్టుకోవడానికి వెనుకాడు. దీని లోపలేసి లాక్ చేయట్రా. డాడీ నాగరాజు
రాయ్, నా తల తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేయడానికి ఈ చెత్త నా కొడుకుల్ని పంపాను. కానీ నేను వీళ్ళ తలలు తీయకుండా జీవోత్సవాలను చేసి నీ కాళ్ళ దగ్గరే పడేశాను. రాయ్, ఇప్పటికైనా తెలిసిందా ఈ భరత్ అంటే ఏమిటో? నేను తలుచుకుంటే కళ్ళు మూసి తెరిచే లోపు నీ ప్రాణం తీయగలను. కానీ ఈ 4 గోడల మధ్య నిన్ను చంపితే ఇక్కడున్న వారికి మాత్రమే తెలుస్తుంది. కోర్టులో నీ మీద హత్య కేసు మోపి నీకు ఉరి శిక్ష వేయించగల శక్తి సామర్థ్యం నాకున్నాయి. కానీ రూల్స్ ప్రకారం నిన్ను విచారించి సాక్ష్యం చెప్పించి నీ నేరాలన్నీ రుజువు చేసి నిన్ను ఉరికంబ ఎక్కించడానికి సంవత్సరాలు కావాలి. అప్పటికి నీ క్రైమ్ స్టోరీ అంతా ఓల్డ్ అయిపోయి జనం మర్చిపోతారు. అందుకే రేపే నీ మరణ ముహూర్తం. నువ్వు నీ మినిస్టర్ని, నీ చెంచాగాళ్ళని ఎంతమంది ఉన్నారో అందరినీ పిలిపించుకో. రేపు 12 గంటలకి ఊరి చివరున్న దేవస్థానం దగ్గర ప్రజా కోర్టు ముందు నీ కేసు విచారణ జరిపించి నీకు మరణ శిక్ష విధిస్తాను. దిస్ ఈజ్ మై ఛాలెంజ్. నిన్ను స్వప్న ఎక్కడ? రా. స్వప్న ఆగు. ఎక్కడికి? ఇప్పటికైనా అర్థమైందా భరత్ అంటే ఏంటో? ఎన్ని హత్యలు చేశావో, ఎన్ని అత్యాచారాలు చేశావో. ఛీ! నిన్ను తండ్రిగా చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. రా. కన్న కూతురుతో కూడా మీరు చీ కొట్టించుకున్న తర్వాత ఇక మీ దగ్గర పని చేయలేం. వస్తాం. అబ్బా అందరూ వెళ్ళిపోయారు, కానీ నేను మాత్రం వెళ్ళనప్పా. ఎందుకో తెలుసా? మీ చివరి దశ చూడాలిగా. ఫోన్ 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 మినిస్టర్ చేశాడు. హలో హలో. ఏం సింహాద్రి, గొంతు ఎట్టో ఉండది? ఆ భరత్ గాడు నా ఇంటికి వచ్చి నన్ను అవమానించి నా కూతురి చేత నన్ను తిట్టించి నాకే ఛాలెంజ్ చేసి మరీ వెళ్ళాడు. ఏమిటంటే వారి ఛాలెంజ్? అన్నా, ఊరవతల ఉన్న గుడి దగ్గర ప్రజా కోర్టు ముందు విచారణ జరిపి రేపు 12 గంటలకి నీకు ఉరి శిక్ష విధించి నీ ప్రాణాలు తీస్తానని ఛాలెంజ్ చేసి మరీ వెళ్ళాడన్నా. వాడన్నంత పని చేస్తాడేమోనని నాకు భయంగా ఉందన్నా. నీకు సపోర్ట్ గా నేనుండేటప్పుడు నువ్వు భయపడినావంటే అది నాకే అవమానమో.